100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి నాకంటే ముందు మాట్లాడినటువంటి రాజారెడ్డి గారు, అక్కలపల్లి శ్రీనివాసరావు గారు చాలా వివరంగా చెప్పారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు, కమ్యూనిస్ట్ పార్టీ దేని కొరకు, ఎవరి కొరకు అని మనం ఆలోచించుకోవాలి, ఒకసారి చర్చించుకోవాలి. మన ఇంటికాడ ఏదైనా పని చేసేటప్పుడు అనుకుంటాం, ఏం పని చేద్దాం, ఎట్లా పొట్టెట్లా గడవాలి అనుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎందుకు ఏర్పడింది, ఎవరికి ఏర్పడింది, ఎవరి కొరకు ఏర్పడింది? లేదా కాంగ్రెస్ పార్టీ ఎవరి కొరకు, బీజేపీ ఎవరి కొరకు, లేదు టీడీపీ ఎవరి కొరకు, లేదు ప్రజలు, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా ఎవరి కొరకు పుడతా ఉన్నాయి అవన్నీ మనం ఆలోచించుకోవాలి సార్. అయితే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక సిద్ధాంత పునాదుల మీద ఏర్పడాలి. ఇంకే పార్టీకి సిద్ధాంతం లేదు. బీజేపీకి సిద్ధాంతం ఏముందంటే అది మతోన్మాదమే, హిందుత్వమే, ఇంకా వేరే మతం వాడు ఉండకూడదు. అందులో మనువాద సిద్ధాంతం. మనువాద సిద్ధాంతం అంటే ఎస్సీలు కాళ్ళ కింద, లేకుంటే బీసీలు మొక్కల కాడ, క్షత్రియులు నడుము కాడ, బ్రాహ్మణులు తాడుకుంటున్నాడు. ఒప్పుకుందాం మనువాద సిద్ధాంతాన్ని? ఒప్పుకుందామా? మీ అందరు చెప్పండి, ఒప్పుకుందామాటన్నా? ఒప్పుకుందామంటే సపోర్ట్ చేయరా? ఒప్పుకోం కదా. మనుషులంతా ఒక్కటే, అందరు కూడా తల్లి కడుపు నుంచి పుడతారు, మనుషులంతా ఒక్కటే. నిజమా కదా? అందుకనే మనం అంతా కూడా ఈ సిద్ధాంతం కొరకే పనిచేస్తాం. మనుషులంతా ఒక్కటే. ఒక వారికి బాగా కోట్లు లక్షలు సంపాదన, కోట్ల శ్రీమంతుడు ఎందుకు, లక్షల కోట్ల శ్రీమంతుడు ఎందుకు? ఇప్పుడు ఇల్లు లేకుండా గుడిసెలో ఉండే బతికెందుకు? ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటుంది? అంతరాలు లేని సమాజం కావాలంటుంది, వర్గ రహిత సమాజం కావాలంటుంది. వర్గాలంటే ఒకటి రెండే వర్గాలు, ఒకటి దోపిడీ చేసే వర్గం, ఇంకోటి దోపిడీ గురే వర్గం. మనమంతా దోపిడీ గురే వర్గం. అంటే దోపిడీ గురే వర్గం అంటే ఎవరు మీరు? అమాలి పనిచేసేవాళ్ళు, లేదా కూలి పనిచేసేవాళ్ళు, లేదా భవన నిర్మాణ కార్మికులు పనిచేసేవాళ్ళు, లేదా మధ్యాహ్న భోజన వర్గాలు, అంగన్వాడీలో పనిచేసేవాళ్ళు, లేదా గ్రామ పంచాయతీలో పనిచేసేవాళ్ళు, మున్సిపాల్లో పనిచేసేవాళ్ళు. మనమంతా, మీరంతా ఏం చేస్తారు? రైతులు, సన్న చిన్నగా రైతులంతా కూడా ఏం చేస్తారు? తెల్లారైతే రెక్క అంటే డొక్కాడుతుంది. ఈ రెక్క పని చేయకపోతే డొక్కాడది. మీరు పని చేస్తేనే మీకు కడుపు నిండుతుంది, లేకపోతే కడుపు నిండదు. అయితే మన సిద్ధాంతం ఏంది? శ్రమతో పాటు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి అంటే రైతు మరి ఎరువులు, లేకుంటే వ్యవసాయ మందులు ఇవన్నీ పెట్టాలి. ఆయనకు ధాన్యానికి ధర వచ్చేది ఆయనకి వస్తుంది. అయితే ఆయనకు ధాన్యానికి ధర మద్దతు గిట్టుబాటు ధర వస్తుంది. ఆయన మద్దతు ధర ఇస్తారు సర్కారు. ఇక్కడ బోనస్ అంటారు, లేదంటారు, మబ్బి పెడతారు. బియ్యం ధర అడ్డగోలు ఉంటుంది, మన వడ్ల ధర తక్కువ ఉంటుంది. ఇది మన ఏమంటారు? రైతు బంధిత్వం, ఆ బంధిత్వం, ఈ బంధిత్వం అని ఇట్లా కేళి పెడతారు. అంటే ఓట్ల రాజకీయాలు పెడతారు. మనం ఏంటంటే మాకు శ్రమకు తగ్గ ఫలితమే. ఇప్పుడు కూలి పని చేస్తాను, నువ్వు ఒక కార్ఖాన పని చేస్తావు, బాగుంది. ఇప్పుడు అమ్మాలి పనులు వాళ్ళు బస్తాలు మోస్తేనే అక్కడ పని అవుతుంది. ఆ వడ్లు పోతాయి, రవాణా పోతాయి, బియ్యం అయితే, లేకుంటే అన్ని రకాల కూడా మరి షాపులలో పనిచేసే వాళ్ళు కూడా గుమస్తాలు లేకపోతే అక్కడ పని కాదు. ఆ షాపుకారు ఒక్కడు పని చేయలేడు. లేదా బట్టలు తయారీ మిల్లులలో, లేకుంటే మరి అనేక మన పప్పులు, ధాన్యాలు, అన్ని వస్తువులు, బియ్యం అన్ని తయారయ్యే రైస్ మిల్లలు అన్నిట్లలో పనిచేసే కార్మికులే, అమలీలే. వీళ్ళకు శ్రమకు తగ్గ ఫలితాలు రావాలంటుంది. ఎందుకు శ్రమకు తగ్గ ఫలితాలు రావాలి? ఆ యజమానేమో పెట్టుబడి పెట్టి మన శ్రమ దోపిడీ చేస్తూ కోట్ల పడిగెత్తున్నాడు. ఒక రైస్ మిల్ అయినా 10 రైస్ మిల్లు పెడుతున్నాడు. అమాలోడు ఇంకేమన్నా పెద్ద అమాలి అవుతాడా? లేకుంటే ఏమన్నా 50,000 40,000 జీతం వస్తుందా? రాదు. ఎంత రెక్కాడితే కంటే వస్తుంది. నువ్వు పని చేయకపోతే నీకేమి ఇయ్యడు. అందుకని మనం ఏమంటున్నామంటే ఈ ఆస్తులు, ఈ సంపద అంతా కూడా సమాజపరం కావాలి. వ్యక్తులకు ఉండదు. ఇది మన అందరికి సొత్తు. ఇది ప్రకృతి అందిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, మొత్తం గుట్టలు, చెట్లు, మొత్తం ప్రకృతి అంతా కూడా ఇది అనేక వేల సంవత్సరాల నుంచి కూడా ఇట్లే. నేను ఈ మధ్య వియత్నాం పోయించాను, అంతకుముందు చైనా పోయించాను, అంతకుముందు ఫిలిప్పైన్స్ దేశాన్ని పోయేస్తే సూర్యుడు అక్కడ అంతటా ప్రకృతి అంతా, అక్కడ అంతా మనుషులంతా అట్లే ఉంటారు. కానీ అక్కడ దోపిడీ లేదు. అక్కడ చూస్తే మహిళలు కూడా అన్ని ఉద్యోగాలు అన్నిట్లలో పనిచేస్తున్నారు, సమానంగా పనిచేస్తున్నారు, మొగాల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. అందుకనే
ఇవాళ సంపద అంది కొద్ది మంది చేతులు ఉండకూడదు, అందరికి అందాలా చెందాలనే మంచి సిద్ధాంతం ఎవరిది అంటే మనది, భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం.